ఉత్తుత్తి బటన్లు, ఉత్తుత్తి హామీలు, ఉత్తుత్తి మాటలు, అంతా ఉత్తుత్తి పాలనే. జగన్ రెడ్డి హయాంలో మాటలు కోటలు దాటేవి, చేతలు మాత్రం గడప కూడా దాటకపోయేవి. అంతా మసిపూసి మారెడు కాయ చేసి జనాన్ని మోసం చెయ్యాలని చూశాడు జగన్. అప్పట్లో ట్యాంకర్లతో కాలువలో నీళ్లు నింపి కుప్పం నియోజకవర్గానికి నీళ్లిచ్చామని చెప్పుకున్నాడు. సెట్టింగ్ వేసి రెండో రోజే కాలువ గేట్లు ఎత్తుకుని వెళ్లారు. నీళ్లు వచ్చింది లేదు, ఇచ్చింది లేదు, అంతా డ్రామా చేశారు. అలాగే పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చి నవ్వుల పాలయ్యాడు. జగన్ పరిపాలనే పెద్ద మోసం. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పంలో హందీనివా కాలువ లైనింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. పనులు పూర్తయిన వెంటనే పంటలకు నీరు అందించబోతుంది కూటమి ప్రభుత్వం. అటు అనంతపురం జిల్లా ఉరువకొండ మండలం కోనాపురం చెరువు ద్వారా దాదాపు 2000 ఎకరాలు సాగవుతున్నాయి. గత 5 ఏళ్లుగా జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకుండా చెరువుకి నీరు సరఫరా చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చెరువులకు నీరు విడుదల చేసింది. చెరువు నిండా నీరు రావడంతో రైతన్న సంతోషానికి అవధుల్లేవు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, ఇంకోవైపు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనులు చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం.